రైతులందరికీ నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. వర్షాకాలంలో గొర్రెలు మరియు మేకలకు అనేక రకాల వ్యాధులు వస్తుంటాయి. అందులో ముఖ్యమైనవి కాలిపుళ్ళ వ్యాధి, అలాగే నీలి నాలుక వ్యాధి లేదా మూతివాపు వ్యాధి. ఈ వ్యాధులతో పాటు జీవాలకు వచ్చే అతి ముఖ్యమైన ప్రాణాంతకమైన వ్యాధి ధనుర్వాతం లేదా టెటానస్. ఈ వ్యాధి ఏ విధంగా వస్తుందని చూసినట్లయితే, జీవాలకు కాలిపుళ్ళు వచ్చినప్పుడు ఆ పుండ్లపైన కనుక మట్టితో కలుషితమైనప్పుడు ఈ మట్టిలో ఉండే బ్యాక్టీరియా క్లాస్ట్రిడియం టెటాని వల్ల జీవాలకు ఈ ధనుర్వాతం అనేది వస్తుంటుంది. సో దీనికి రైతులు నివారించుకునే ఒకే విధానం, జీవాలకు ఖచ్చితంగా టీటీ వ్యాక్సిన్ని వేయించాలి. ఈ టీటీ వ్యాక్సిన్ వేయించినట్లయితే జీవాలకు మనం ధనుర్వాతం రాకుండా కాపాడుకోవచ్చు. ఈ వ్యాధి సోకిన జీవాలను చూసినట్లయితే శరీరం మొత్తం బిగుతుగా మారిపోయి, కండరాలు గట్టిగా మారిపోయి, కట్టెలాగా జీవాలు నిల్చొని ఉండడం మనం గమనిస్తుంటాము. సో ఈ వ్యాధి రాకుండా మనం ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేయించినట్లయితే మనం వాటిని కాపాడుకోవచ్చు. అలాగే పుట్టిన పిల్లలకు ఖచ్చితంగా పుట్టిన మొదటి రోజే ఈ టీడీ వ్యాక్సిన్ వేయించినట్లయితే మనం చిన్నపిల్లల్ని కూడా కాపాడుకోవచ్చు. ఈ వ్యాధి సోకిన జీవాలకు ఏ విధంగా వైద్యం చేయాలని చూసినట్లయితే, ముఖ్యంగా ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి కాబట్టి ఇంజెక్షన్, పెన్సిలిన్ వంటివి కండకు వేయాల్సి ఉంటుంది. అలాగే నరాలు బిగుతుగా మారిపోయి ఉండడం వల్ల నరాలు బలానికి మనం ట్రైబివట్ వంటి ఇంజెక్షన్లను కండకు వేయాల్సి ఉంటుంది. కండరాలు బిగుతుగా ఉండి జీవానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మజిల్ రిలాక్సేషన్ కొరకు సిక్విల్ వంటి ఇంజెక్షన్లను కండకు వేయాల్సి ఉంటుంది. అలాగే ఈ వ్యాధికి వైద్యం చేస్తూనే యాంటీబయాటిక్ కోర్సు, అలాగే యాంటీ స్పాస్మోటిక్ వంటి ఇంజెక్షన్లను వేస్తూనే మనం టీటీ ఇంజెక్షన్ కనుక వేయించినట్లయితే త్వరగా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో జీవానికి ఇలా 3 నుంచి 5 రోజులు మనం వైద్యం చేసినట్లయితే ఈ వ్యాధి వచ్చినప్పటికీ జీవాలను కాపాడుకునే అవకాశాలు ఉంటాయి.